గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హరకర వేణుగోపాల్ గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా గారు, జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎక్కా గారు, బ్యాంకుల ప్రతినిధులు దాదాపు 16 బ్యాంకులు ఈరోజు ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సమస్త ఉద్యోగ వ్యవస్థ అందరికీ, ముఖ్యంగా జేఏసీ నాయకులకి, సంఘాలకి, పాత్రికేయ మిత్రులకి, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని కోరుకునే ప్రతి వ్యక్తికి, అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక భరోసా, ఒక భద్రత కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగస్తులందరికీ కూడా ఒక బీమాని, ప్రమాద బీమాని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఉద్యోగుల దగ్గర నుంచి కానీ ₹1 కూడా వసూలు చేయకుండా, ₹1 కూడా అదనంగా భారం లేకుండా బ్యాంకర్స్ అందరితో మాట్లాడి ఈరోజు 1,20,00,000 నుంచి విమాన ప్రమాద బీమా జరిగితే అది 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు కూడా కలిపి ఈరోజు బీమా పథకాన్ని బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ బీమా పథకం లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈరోజు అమలు చేస్తున్నాం. మరి మిగతా రాష్ట్రాలు కానీ, దేశంలో కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కంటే ముందు కానీ ప్రభుత్వాలు ఉన్నాయి. కొట్లాడి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వనరులు కూడా బాగున్నాయి ఆనాడు, కానీ ఎవరు ఆలోచన చేయలే. ఆనాడు మేమందరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడ ఎవరు ఉద్యోగస్తులు మమ్మల్ని కలిసినా వాళ్ళందరూ ఒకటే అడిగేవాడు, ఈ ప్రభుత్వాన్ని మేము భరించలేకపోతా ఉన్నాం, మా జీతాలు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో వస్తూ ఉన్నాయి, ఈ జీతాలు మాకు మొదటి తారీఖునే వచ్చేటట్టుగా ప్రతిపక్షంలో ఉన్న మీరు గట్టిగా ఒత్తిడి తీసుకొని రండి, మాకు సహాయం చేయండి అని అడిగేవాడు. గతంలో వ్యవసాయదారులు కానీ, కూలి వాళ్ళు కానీ
ఎవరైనా ఏదైనా కొనుక్కోవాలంటే కొంత పోగేసి అంతా సమకూరిన తర్వాత అవన్నీ దేశపై కొనుక్కునేవాడు. కాలం మారింది. ప్రతిదీ ఇన్స్టాల్మెంట్స్ మీద నెల నెల ఇంత విడతల వారీగా కట్టుకునేటువంటి వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. అందులో భాగంగా మన దేశంలో కూడా వచ్చిన తర్వాత మనకొచ్చే ఆదాయాన్ని లెక్క కట్టుకొని ఆదాయానికి అనుగుణంగా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవటానికి పనికొచ్చేటట్టుగా ప్రణాళిక తయారు చేసుకొని ఆ ఏజెన్సీల దగ్గరనో బ్యాంకుల దగ్గరనో వ్యవస్థల దగ్గరనో కావాల్సినవి కొనుక్కునేటువంటి వాడు. ఆ కొనుక్కొని కట్టేటువంటి ఇన్స్టాల్మెంట్స్ 1వ తారీఖు అంటే 1వ తారీఖు, 2వ తారీఖు అంటే 2వ తారీఖు, ఏదో ఒక ఫిక్స్డ్ డేట్లో ఆనాడు అది చెల్లించకపోతే ఆ చెల్లించలేనటువంటి తీసుకున్న వ్యక్తి అకౌంట్ బ్యాడ్ అకౌంట్గా మారి దానిపైన వడ్డీ పెంచటమో లేకపోతే అతనికి భవిష్యత్తులో ఏ రుణం ఇవ్వకుండా పోవటం ఏదో జరిగేటువంటి వ్యవస్థలు వచ్చినటువంటి పరిస్థితుల్లో లక్షలాది మంది ఉద్యోగులు వాళ్ళు 1వ తారీఖే జీతాలు వస్తాయనే ఆశతో ప్లాన్ చేసుకున్నటువంటి ఇళ్ళు కొనుగోలు సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ కానీ, వెహికల్స్ సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్స్ కానీ, లేకపోతే గృహాల అవసరాల కోసం కొనుక్కున్నటువంటి ఇన్స్టాల్మెంట్స్ కానీ, లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్నటువంటి బ్యాంకు రుణాలు చెల్లించాల్సిన ఇన్స్టాల్మెంట్స్ కానీ, అనుకున్న టైంకి జీతం రాకపోతే అది కట్టలేక అకౌంట్స్ అన్నీ బ్యాడ్ అకౌంట్స్గా మారి వాళ్ళందరి ఆ క్రెడిట్ విధానంలోనే పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నప్పుడు అందరూ డిస్టర్బ్ అయ్యి ఒకటే కోరారు, 1వ తారీఖునే మాకు జీతాలు వస్తే మాకు ఈ డిస్టర్బెన్స్ అంతా ఉండదు, ఆ రకంగా వచ్చేటట్టుగా చూడండి అని ఆ రోజు మమ్మల్ని అడిగితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆర్థిక పరిస్థితి అంతా కూడా గందరగోళం, చిన్నాభిన్నం, వ్యవస్థలన్నింటినీ కుప్పగొల్చిపోయారు. అయినా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఉద్యోగస్తులందరికీ ఎన్ని ఇబ్బందులున్నా 1వ తారీఖు నాడు జీతాలు వచ్చేటట్టుగా ప్రణాళిక తయారు చేయండి, అది వాళ్ళ హక్కు. వాళ్ళు ఈ 1వ తారీఖు నాడు జీతాలు వస్తాయనేటువంటి ఆలోచనతో అనేక ప్రణాళికలు తయారు చేసుకుని ఉంటారు. వాటిని మనం అమలు చేసేటువంటి ప్రక్రియకి నాంది పలకాల్సిందే అని చెప్తే అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ప్లాన్ చేసి ఇన్ని లక్షల మందికి ఆనాడు కేసీఆర్ గారు చేసిన కేసీఆర్ అప్పులు కడుతూనే ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి వ్యవస్థని ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అమలు చేస్తూ ఈరోజు మీ అందరికీ 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తూ ఉన్నాం. ఇది మాకు మీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత, మీ పట్ల మాకున్నటువంటి ప్రేమ ఆప్యాయతకి నిదర్శనం అని చెప్పడం కోసమే నేను ఈ ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఎందుకనంటే మనది కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో అభివృద్ధి చెందిన దేశాలలాగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు, ఎవరో ఇంటి యజమాని ఒక్కళ్ళే ఉద్యోగం చేస్తా